హలో లేడీస్, ఈరోజు హలో లేడీస్లో మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి వచ్చేసామండి. ఇక్కడ ఉన్న సరికొత్త కలెక్షన్ ఏంటో చూపించడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. ఆయన ఒకసారి మాట్లాడిద్దాం. హలో విజయ్ గారు. హలో అండి. ఈ రోజు మాకు మా వ్యూవర్స్కి ఏ కొత్త కలెక్షన్ చూపించబోతున్నారు? ఇవాళ కలెక్షన్లో మనకు డిఫరెంట్ వెరైటీస్ చూస్తామండి. ఇప్పుడు లంగా ఓనీ డిజైన్స్, గాగ్రాస్, ఇవన్నీ కూడా ఫ్యాషన్. దాంతోపాటు వచ్చిన డిజైనర్ శారీస్ కూడా మనం చూస్తామండి. ఓకే, సో ముందుగా ఇప్పుడు హాఫ్ శారీస్ కమ్ గాగ్రాస్ లోని వెరైటీస్ చూపిస్తారు కదా. ఓకే, చూద్దామా. సో ఎనీ టైం పట్టు చీరల్లో కానీ ఫ్యాన్సీ కానీ అసలు ఏ డ్రెస్ తీసుకున్నా, ఏ గార్మెంట్ తీసుకున్నా మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనగానే అల్టిమేట్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, సో అదే కాంబినేషన్ లో ఇక్కడ తీసుకున్నారండి. లోపల లైనింగ్ అంతా మనకి సాటిన్ లో ఇచ్చారు. అవునండి, లోపల లైనింగ్ అనేది మనకి సాటిన్ లో వచ్చింది. ఇందులో మనకి చూస్తే మనం పైన నెట్ ఇచ్చాం, మనం మంచి కలీ మోడల్ అండి ఇది. సో ఈ డిజైన్స్ లో కూడా బార్డర్స్ లో కూడా మనం మంచి డిఫరెన్స్ అనేది గమనించవచ్చండి. కిందకి వచ్చేసరికి ఒక హెవీ బార్డర్ లాగా సింపుల్ గోల్డ్ మాత్రమే తీసుకున్నారు. కాకపోతే దానిలో కూడా మనకి సెల్ఫ్ షైనింగ్ అనేది తెలుస్తుంది. తర్వాత మనకి పింక్ బేస్ మీదనే గోల్డ్ తోటే మనకి 3-4 డిఫరెంట్ వెరైటీస్ లో బార్డర్స్ ని తీసుకున్నారు. ఒక దానిలో మొత్తం మ్యాంగో డిజైన్స్ ఇచ్చారు. లోపలంతా కూడా ఫ్యాన్సీగా రన్ అయ్యే బార్డర్స్ తోటి మనకి కొంచెం హెవీ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అలాగే వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి సింపుల్ గా ఇలాగా పింక్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇచ్చేసారు. డోరీ కూడా మనకి ప్లెయిన్ డోరీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. కావాలనుకుంటే మనం దీనికి టాజల్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, బెనారస్ బ్లౌజ్ ఇచ్చాం అన్నమాట. ఓకే, రైట్. బెనారసీ బ్రొకేడ్ డిజైన్స్ లో మనకి బ్లౌజ్ ని తీసుకున్నారండి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే మనకి లెహంగాలో ఎలాంటి బార్డర్స్ అయితే యూస్ చేశారో మరి టోటల్ గా అన్ని రిపీట్ చేయకుండా మనకు కొంచెం సింపుల్ గా ఉండే విధంగా ఆ బార్డర్స్ లో నుంచే కొంచెం తీసుకున్నట్టుగా చూడొచ్చు. రైట్, బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చి. మరి మనకి దీని దుపట్టా ఎలా ఇచ్చారు? దీని దుపట్టా చూడండి, మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో 4 సైడ్స్ సింపుల్ గా ఉండే బార్డర్స్ ఇచ్చి 2 సైడ్స్ మాత్రం మరి హెవీగా ఉండే బార్డర్స్ లాగా ఇచ్చారండి. అంటే ముందర మనకి సైడ్స్ లో ఇచ్చిన బార్డర్ ని కంటిన్యూ చేస్తూ దానికి ఎక్స్టెన్షన్ లో ఇంకొక బార్డర్ కూడా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. సో ఏంటంటే 2 సైడ్స్ మనకి బార్డర్ అనేది హెవీగా కనిపిస్తుంది. అండ్ మనం కలర్ కాంబినేషన్ కూడా గమనిస్తే మనకి లెహంగాలో ఇచ్చిన పింక్ షేడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇది బాడీ అంతా కూడా లైట్ గా ఉంది. మళ్ళీ బార్డర్స్ వచ్చేసరికి డార్క్ షేడ్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మనకి 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్ మనకి దుపట్టాలో కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ ఎంత ఉందంటారు? దీని కాస్ట్ మనకి 3000 చేంజ్ లో వస్తుందండి. ఓకే, 3000 అండ్ ఆడ్ పడుతుంది. అంటే మనకి గాగ్రాస్ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉందంటారా? ఇంకా తక్కువ నుంచి కూడా ఉన్నాయా? ఇంకా తక్కువ నుంచి కూడా వస్తుందండి. 2000 చేంజ్ నుంచి కూడా వస్తుంది. కానీ మినిమం 3000 చేంజ్ నుంచి 5-6,000 దాకా కూడా మనకు దొరుకుతుంది. వెరైటీస్ పార్టీ వేర్ లా కావాలనుకుంటే కూడా మనకు దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక లెహంగా చూద్దామా. ఇది వచ్చి మంచి గోల్డెన్ కలర్ లో మనం తీసుకున్నాము. మస్టర్డ్ పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది. ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది మస్టర్డ్ ఎల్లో షేడ్ లాగా తీసుకోవచ్చు. దాని మీద వర్క్ అంతా మనకి గోల్డ్ థ్రెడ్ తోటి కనిపిస్తూ ఉంటుందండి. అయితే బార్డర్స్ లో మాత్రమే మనకి ఇక్కడ కొంచెం వైలెట్ పర్పుల్ ఈ షేడ్స్ యూజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక లెహంగాలోని వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే వేస్ట్ దగ్గర కూడా మళ్ళీ మనం ఇందాక బార్డర్స్ లో ఎలాంటి పర్పుల్ అండ్ వైలెట్ షేడ్ అనుకున్నామో దాన్నే బేస్ గా తీసుకొని దాని మీద అంతా కూడా ఒక ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చేసారండి. సో దీని ఏంటంటే కొంచెం సెపరేట్ చేయడం కోసం అనమాట. ఇంకా కలీస్ అంతా చూస్తూ ఉంటే ఇందాక దానికంటే ఇది కంపేర్ చేస్తే చాలా హెవీగా ఉందండి. ఎందుకంటే ఇందాక దానిలో మనం అక్కడక్కడ స్టోన్ వర్క్ మాత్రమే చూసాం కదా. దీనిలో అలా కాకుండా ఓవరాల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా. ఒక్కొక్క కలీకి అన్నట్టుగా కాకుండా ఓవరాల్ గా మీకు లెహంగాలో ఎక్కడ చూసినా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది హెవీగా ఇచ్చేసేసి స్టోన్ వర్క్ కూడా మనకి కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక మనం కింద బార్డర్స్ నుంచి పైకి చూస్తూ ఉంటే కనుక ఇక్కడ కూడా మళ్ళీ మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ థ్రెడ్ వర్క్ మీదనే మళ్ళీ మనకి హైలైట్ చేస్తూ ఇంకో వర్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకి హెవీ స్టోన్ వర్క్ లాగా ఇచ్చారనమాట. ఇదేంటంటే ఒక్కొక్క కలీకి ఒక్కొక్క మోటివ్ లాగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇంకా కింద బార్డర్స్ లో చూస్తూ ఉంటే ఫ్యాన్సీ బార్డర్స్ ని మనకి కొంచెం ఎక్కువసార్లు రిపీట్ చేసినట్టుగా ఇచ్చారు. కింద పైపింగ్ లాగా మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ షేడ్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కాకుండా గోల్డెన్ బాల్స్ ని మనకి పైపింగ్ లాగా ఆల్ ఓవర్ లెహంగా అంతా కూడా తీసుకున్నట్టుగా చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందో చూద్దామా. సో ఇది కూడా మళ్ళీ మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ మీదనే బ్రొకేడ్ వర్క్ తోటి వచ్చిందండి. లోపలంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో అనేది యూజ్ చేశారు. పైన అవుట్ లైన్ అంతా కూడా మనకి మరూన్ కలర్ తో ఇస్తూ లోపల ఈ మ్యాంగో డిజైన్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తోటి మనకి ఫిల్లింగ్ లాగా ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. దుపట్టా చూద్దాం. సో 3rd షేడ్ కూడా యూజ్ చేశారు. సో దీనిలోని దుపట్టాని చూస్తూ ఉంటే మనకి ఈ షేడ్ లో ఇచ్చారండి. క్యాండీ పింక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ షేడ్ లో ఇచ్చి దీనిలో కూడా ఏంటంటే నెట్టెడ్ దుపట్టా లాగా ఇచ్చారు. అండ్ మనకి ఓవరాల్ గా ప్లెయిన్ గా వదిలేసేయకుండా
కాకుండా దీనిలో అంతా కూడా పింక్ స్టోన్స్ తోటి కంటిన్యూ చేశారు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తే మనకి ఆల్ 4 sides మనకి ఇలా గోల్డెన్ బార్డర్ ఒకటి, అలాగే కొంచెం పర్పుల్ బేస్ మీద ఫ్యాన్సీ బార్డర్ ఒకటి కంటిన్యూ అవుతూ 2 sides మాత్రం మనకి మళ్ళీ హెవీగా ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకొక బార్డర్ని ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ. ఈ బార్డర్లో వచ్చేసి మనకి కర్దానా బీడ్ వర్క్ అలాగే పర్ల్ వర్క్ కూడా మనకి హైలైట్ అవుతూ తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈ ఘాగ్రా అనమాట. దీన్ని ఘాగ్రా స్టైల్లో వేసుకోవచ్చు, లేదంటే కనుక ట్రెడిషనల్గా కావాలంటే లంగావణి స్టైల్లో కూడా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ మనకి 5000 చేంజ్లో వస్తుంది. 5000 నాట్ పడుతుంది. ఓకే, సో ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంటారా? దీంట్లో 1 or 2 కలర్స్ మాత్రమే వస్తాయండి, ఎందుకంటే ప్రతి పీస్ కూడా డిజైనర్గా మనం తయారు చేసినటువంటి పీసెస్ అనమాట. ఓకే ఓకే. సో జనరల్గా విజయ్ బ్రదర్స్లో శారీస్ అన్ని కూడా మనం హోల్సేల్ రేట్స్కే అమ్ముతున్నారు అని చెప్పి వింటున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ మీద కూడా మనకి అదే వర్తిస్తుంది అంటారు? అవునండి. రైట్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక ఇది వచ్చి మనం పింక్ అండ్ బ్లాక్ కలర్లో తీసుకున్నాం మనము. ఓకే, ఇది చూడండి, ఇందులో కూడా కలిసి డిజైన్ లాగా ఇచ్చినాము. ఇందులో వచ్చేసి బ్లాక్లోకి మనం గోల్డ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ ఇచ్చామండి. కంప్లీట్ ఇది వర్క్తో వస్తుంది అనమాట. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంటుందండి. పైన యూజ్ చేసిన నెట్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఇచ్చారండి. కలీస్ చెప్పుకోవడానికి ఎక్కువనే కలీస్ తీసుకున్నారు, ఘేరా కూడా మనకి ఎక్కువగా వస్తుంది, కాకపోతే కలీస్ మొత్తం కూడా ప్లెయిన్ గా వచ్చినాయి. సో ఓన్లీ ఈ లెహంగాలోని హైలైట్ చేసే పార్ట్, బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మనం ఈ కట్ వర్క్ తో ఉన్న బార్డర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ కింది దాకానే ఇచ్చేసారు కాబట్టి ఇదేంటంటే మనకి అటు హెవీ పార్టీస్ కూడా బాగుంటుంది, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా, లేదంటే క్యాజువల్ గా వేసుకోవాలి అన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ క్యారీ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో దీనిలో కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ తోటి బ్యాక్ అంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. మన స్లీవ్స్ వర్క్ కావాలనుకుంటే మనకి ఇందాక బార్డర్స్ లో చూసాం కదా, ఎలా అయితే మనకి రా సిల్క్ బ్లాక్ మీద ఎలాగైతే మనకి గోల్డెన్ ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ ని మళ్ళీ మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఓవరాల్ గా ఏంటంటే బాడీ అంతా కవర్ అవుతూ మనకి అక్కడక్కడ ఈ బుటీస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. ఫ్లారల్ డిజైన్ వచ్చి ఈచ్ బుటీకి ఒక్కొక్క స్టోన్ కూడా ఇచ్చి మనకి ఇలా హైలైట్ చేస్తూ వచ్చారు బ్లౌజ్ ని. మరి దీనికి దుపట్టా ఎలా వస్తుంది? దుపట్టా వచ్చేసి చాలా రిచ్ గా ఇచ్చామండి. దీనిలో ఏంటంటే మనకి లెహంగా చాలా ప్లెయిన్ గా వచ్చింది కాబట్టి దుపట్టా తోటి దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ వచ్చారండి. అయితే మనం బ్లౌజ్ లోని ఎలాంటి వర్క్ అయితే చూసామో ఆ వర్క్ తోటి మనకి ఈ దుపట్టాలో మొత్తం అంతా కూడా ఈ బుటీస్ అనేవి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అలాగే బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి లెహంగాలో ఇచ్చినటువంటి బార్డర్స్ ఇచ్చారు, కింద ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చి పైన అంతా కూడా హెవీగా ఉండే కట్ వర్క్ ఫ్లవర్ ప్యాచెస్ లాంటివి తీసుకున్నారు. దీనిలోనే మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అంతా వస్తుంది కాబట్టి దుపట్టా చాలా గ్రాండ్ గా హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుందంటే? దీని కాస్ట్ మనకి 3000 చేంజ్ లో వస్తుందండి. ఓకే, 3000 రూపీసే అంటే నిజంగా మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా మనకి తక్కువ రేట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే లుక్ మాత్రం ఎక్కడ వాటికంటే తగ్గినట్టుగా లేదండి. మనం ఇప్పుడు చెప్తున్నాము హోల్సేల్ రేట్ లోనే రీటైల్ కూడా ఉంటుంది, అలాగే హోల్సేల్ కూడా మనం సపరేట్ గా హోల్సేల్ కూడా చేస్తాం మనము. కానీ మనం ఏంటంటే లెహంగా డిజైన్స్ లో ఉండేటటువంటి శారీస్ మనం కొన్ని చూస్తామండి ఇప్పుడు. ఓకే, విజయ్ బ్రదర్స్ లోని డిఫరెంట్ కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చి మనకి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు, బ్లౌజెస్ చాలా హెవీగా ఉండాలి అని చెప్పి నన్ను ఇష్టపడుతున్నారు. మనం అందులోనే ఒక వెరైటీ అండి. ఇది వచ్చి మనకి శారీ అంతా మనం చూడండి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం, మనం పెసర గ్రీన్ అంటాం. ఇది షిఫాన్ లో తీసుకున్నాం, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడాను. తర్వాత ఇది ట్రింకిల్ ఫ్రీ అండి, మనకి ఎటువంటి నలగడం కానీ ఉండదు అనమాట. ఈ క్లాత్ లో మనకు ఉన్నట్టు వెరైటీ. ఇందులో వచ్చి మనం బోర్డర్ చూడండి మంచి థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం. ఫుల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో సింపుల్ బోర్డర్. ఇది కూడా మల్టీ కలర్స్ లో వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి. శారీ అంతా ప్లెయిన్ గా వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్ ని ఏ కలర్ కావాలి అనుకుంటే అది ఒకటి సింగిల్ కలర్ లో వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి మల్టీ కలర్ లో తీసుకున్నా కూడా బాగుంటుంది. లేదండి వీటికొని మేమేందంటే అది జనరల్ గా మీరు చెప్పేటట్టు వచ్చి జనరల్ గా అన్ని షాపుల్లో దొరికేటట్టు, కానీ మేమేందంటే దీనికి స్పెషల్ గా డిజైన్ చేయించామండి. ఇప్పుడు బ్లౌజుల కోసమనే
బ్లౌజుల కోసమే శారీ కొనే పరిస్థితి ఉన్నది కాబట్టి దానికోసమే స్పెషల్గా మేము డిజైన్ చేసాము. సో గుజ్రీ వర్క్ తోటి మనకి హెవీగా ఫిల్ అయి కనిపిస్తూ ఉంటుందండి బ్లౌజ్ అంతా కూడా. అంటే బేస్ వచ్చేసి కాంట్రాస్ట్గా మనకి బ్లాక్ కలర్లో తీసుకున్నప్పటికీ మనం దీని ఫినిషింగ్ వచ్చేసరికి ఎక్కడ బ్లాక్ కలర్ అనేది కనిపించదు, ఓవరాల్గా మనకి మల్టీ కలర్ అనేది తెలుస్తూ ఉంటుంది. రైట్, అందుకనే మనం బార్డర్స్లో చూస్తూ ఉంటే ఈ మనకి ఏదైతే థ్రెడ్ వర్క్ కనిపిస్తుందో ఇవే థ్రెడ్ వర్క్లో ఉండే కలర్స్ అన్ని కూడా మనకి బార్డర్లో తెలుస్తున్నాయి. కాబట్టి ఈ ప్యాటర్న్లో మనం కేవలం ఈ శారీ మీదకే కాకుండా ఈ బ్లౌజ్ని మనం మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా డిఫరెంట్ కలర్ శారీ తీసుకున్నప్పుడు దాని మీదకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి దేని మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. బ్లౌజ్ వచ్చి హ్యాపీగా సింపుల్గా ఉంటుంది, కట్టుకొని మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి, ఇది 1980 రూపీస్లో మనకు వస్తుంది. ఓకే, 1980 రూపీస్. రైట్, మరి నెక్స్ట్ శారీ చూద్దామా? మనం ఇప్పుడు చూసింది మనం వచ్చి సింగిల్ కలర్లో చూసాము. ఇది అలా కాకుండా ఏంటంటే లంగా ఓని స్టైల్లో వస్తుంది. అందులో కూడా ఒక లంగా ఓని స్టైల్లో వచ్చేటట్టు రిచ్గా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాము. ఈ శారీ చూడండి, ఇది వచ్చి కంప్లీట్ మనం వచ్చి ఓని పార్ట్ అంతా మంచి గోల్డ్ కలర్ ఇచ్చి ఇందులో మనకి సెల్ఫ్ వర్క్ కూడా కనిపిస్తుంది, సెల్ఫ్ డిజైన్ ఇచ్చినాం అనమాట. ఇది ఫుల్ చాలా రిచ్గా ఉంటుంది. దీన్ని మనం చూడండి, దీంతో షోల్డర్ పార్ట్ మనకి ఈ షోల్డర్ పార్ట్ మీద వచ్చేసి మంచి పింక్, రెడ్డిష్ పింక్ అండ్ కలర్ కాంబినేషన్ లో జరీ కాంబినేషన్ వచ్చేటట్టు మనము బార్డర్ ఫ్లోరల్ డిజైన్ తో ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కూడా వచ్చింది. అండ్ ఫైనల్ బార్డర్స్ చూస్తుంటే మనకి వెల్వెట్ బేస్ లో ఇచ్చాం. ఇది మనకి షోల్డర్ అండ్ పల్లు డిజైన్ రెండు కూడా మనకి ఇందులో వస్తుందండి. ఓకే, మరి రెండో పక్కకు చూస్తుంటే మళ్ళీ మనకి బార్డర్ చేంజ్ అయిపోయింది. అంటే కొంతమంది సింగిల్ పల్లుస్ వేయడం అలవాటు చేసుకున్న తర్వాత సింగిల్ ఏంటంటే ఓన్లీ షోల్డర్ దగ్గర హైలైట్ అయితే చాలు, రెండో పక్క ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ లో పోతుంది కాబట్టి చాలా సింపుల్ గా ఇచ్చారనమాట. లేదు మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా మనకి ఏంటంటే ఈ వేరియేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. అంటే పైకి వచ్చే బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా సింపుల్ గా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి బ్లాక్ కలర్ బేస్ మీద వెల్వెట్ తో ఇచ్చినట్టుగా చూడొచ్చు. పైన అంతా కూడా ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇక హాఫ్ అండ్ హాఫ్ పార్ట్ లో వస్తుంది. ఇందులో వచ్చి మనం చూడండి, మనం కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా తీసుకున్నాము. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇంత ముందు అనుకున్నట్టు మన బార్డర్ చాలా సింపుల్ గా కింద ఉంటుంది. ఇది దీనిపైన వచ్చేసి మనం చిన్న చిన్న స్టోన్స్ మనం ఇచ్చామండి. ఇదంతా కాంబినేషన్ లో ఇచ్చిన మనం ఫ్యాబ్రిక్ ని జార్జెట్ లో తీసుకున్నాం. అవునండి, దీని జార్జెట్ లో తీసుకున్నాం మనం. ఇందులో వచ్చేసి మనకి మెయిన్ హైలైట్ ఇంత ముందు అనుకున్నట్టు బ్లౌజ్ అండి. బ్లౌజ్ చాలా హెవీగా ఇస్తాం ఇందులో. చూడండి, ఇది కంప్లీట్ బ్యాక్ నెక్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి గోల్డెన్ లోనే మనకి 2-3 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. లైట్ గోల్డ్ తీసుకున్నారు, డల్ గోల్డ్ అండ్ యాంటిక్, ఇలా 3 షేడ్స్ తీసుకొని మనకి గ్రీన్ తో కూడా టచ్ అయినట్టు ఒక షేడ్ ఇచ్చి దాంతో కూడా మనకి వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక బార్డర్స్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి సింపుల్ గా ఉండే గోల్డ్ అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ ని ఇక్కడ తీసుకున్నారు. ఈ వర్క్ అంతా కూడా మనకి షోల్డర్ దగ్గర నుంచి డ్రాప్ అవుతూ ఆర్మ్ అంతా కవర్ అవుతూ మనకి ఈ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో షార్ట్ స్లీవ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి 3/4 స్లీవ్స్ కావాలి అనుకుంటే కనుక నిజంగా వర్క్ ఇచ్చారు కాబట్టి దీన్ని అంతా యూటిలైజ్ చేసుకుంటూ మనం బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకోవచ్చు అండి బ్లౌజెస్ ని. సో ఇందాక మీరు అన్నది 100% ట్రూ అండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎస్పెషల్లీ బ్లౌజ్ ని చూసి దానికోసం అని చెప్పి శారీస్ కొనుక్కుంటున్నారు. జనరల్ గా ఇప్పుడు బ్లౌజెస్ కే మనం 3-4 మనం ఓన్లీ బ్లౌజెస్ కే పెడుతున్నాము. ఇది అలా కాకుండా మనం ఏంటంటే ఓన్లీ 1980 రూపీస్ లో బ్లౌజ్ ప్లస్ శారీ. యాక్చువల్గా చెప్పాలంటే బ్లౌజ్ కొంటే శారీ ఫ్రీ అనే పద్ధతిలో మనం ఇది డిజైన్స్ మనం తయారు చేస్తున్నామండి. సో దీని కాస్ట్ కూడా మనకి 1980 రూపీస్ మాత్రమే పడుతుంది. ఓకే, సో ఇదే రేంజ్ లో ఉండే వెరైటీస్ ఇంకొన్ని చూద్దామా? ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆఫ్ వైట్ ఉందండి. సమ్మర్ కాబట్టి మనం ఏంటంటే జనరల్గా ఆఫ్ వైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం, వైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము. కానీ ఈ వైట్లోనే మనం జూట్ డిజైన్ మీద చాలా డిఫరెంట్గా మనం ఇచ్చినామండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ మనం చూసి తెలుస్తుంది, అంతా జూట్ క్లాత్ మీద వస్తుంది. జూట్లోనే మనకి ఏంటంటే ఒక బ్రాసో డిజైన్ లాగా మనం ఇచ్చాము. గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో మనకు వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా డైమండ్ డిజైన్ లో మనకి ఓవరాల్ గా డ్రెస్ అంతా కూడా సారీ అంతా కూడా మనకి డిజైన్ అంతా తెలుస్తుంది. చూస్తే మనకు ఒక నెట్ లాగా అనిపిస్తుంది కానీ నెట్ కాదు అన్నమాట, కంప్లీట్ జూట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. దీంట్లో హైలైట్ చూడండి, మనం బార్డర్ వచ్చేసి మనకి వైట్ కి కంప్లీట్ గోల్డ్ కలర్ తో మనం ఇచ్చినాం అన్నమాట. ఇది బార్డర్ మనకి వచ్చేది ఈ విధంగా బార్డర్ వస్తుంది. మొత్తం సారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది ఇందులో మనకి. రైట్, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. చూడండి, దీని బ్లౌజ్ వచ్చేసి మనం ఇట్లా గోల్డ్ కలర్ లోనే తీసుకున్నామండి. ఈ విధంగా ఇస్తున్నాము విత్ బార్డర్ తో వచ్చేటట్టు మనం. రైట్, రా సిల్క్ లోనే గోల్డ్ కలర్ లో తీసుకున్నారండి మనకి బ్లౌజ్ అంతా కూడా. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి శారీలో యూస్ చేసినటువంటి బార్డర్స్ నే మనకి దీనిలో కూడా యూస్ చేశారు. మనం కావాలనుకుంటే హెవీ బార్డర్ తీసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా బార్డర్ తీసుకొని ప్యాచ్ వర్క్ లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ మనకి 3000 చేంజ్ లో చూస్తామండి. 3000 నాట్ పడుతుంది. ఓకే, సో ఈ కలెక్షన్ లో సేమ్ మనకి ఇదే కాంబినేషన్ లో ఉందా లేకపోతే కలర్స్ చేంజ్ అవుతూ కూడా వచ్చింది? ఇదైతే మనకి డిజైనర్ సారీ, ఓన్లీ వన్ సింగిల్ కలర్ మాత్రమే దొరుకుతుంది. ఓకే, సో ఇందులో డిజైన్ చేంజ్ అవ్వాలంటే ఇప్పుడు డైమండ్ డిజైన్ కాకుండా అట్లా కాకుండా సేమ్ ఒకటే డిజైన్ లో మనకు వచ్చినాయి. ఓకే, రైట్.
మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనం అన్ని కొన్ని వెరైటీస్ చూసాం, కానీ సమ్మర్ కాబట్టి కొన్ని కాటన్ కోటా కూడా చూస్తే బాగుంటుంది. ఇది కంప్లీట్ కాటన్ కోటా మీద తయారైనటువంటి శారీ అండి. ఇందులో మనకి కంప్లీట్ కోటా మీద వచ్చింది. అయితే మనం కోటా అనేటప్పటికల్లా జనరల్గా ఏదో ప్రింటెడ్ ఇవి కట్టుకుంటుంటాం, కానీ మనం తక్కువ రేంజ్లోనే మంచి రిచ్గా ఉండేటట్టు వర్క్ చేసేసి మనం డిఫరెంట్గా మనం తయారు చేసాము. ఈ శారీ చూడండి, మంచి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇందులో మన షోల్డర్ పార్ట్ చూస్తే మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనం ఇచ్చినామండి. అలాగే దీని బార్డర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఇచ్చాము. చూడండి, బార్డర్ అనేది చాలా బాగా ఇచ్చింది. మంచి మనం ఎంబ్రాయిడరీతో వచ్చిందండి. అన్ని కూడా మనకి డాన్సింగ్ బొమ్మలు వచ్చే డాల్స్ వచ్చేటట్టు ఇచ్చినాము. దానిలో కూడా కలర్స్ కూడా మనకి చాలా చక్కగా ప్రిఫర్ చేసుకున్నారండి. బ్లాక్ అలాగే పింక్ అండ్ yellow ఈ మూడు షేడ్స్ ని ఎక్కువగా తీసుకుంటూ మనకి డాన్సింగ్ డాల్స్ అంతా కూడా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో వన్ సైడ్ అంతా కూడా బార్డర్ మనకి సింపుల్ గా వస్తూ ఓవరాల్ గా శారీ మొత్తం కూడా మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. పళ్ళు దగ్గర నుంచి చూస్తూ ఉంటే మనకి డాన్సింగ్ డాల్స్ స్టార్ట్ అయినాయండి. సో దీన్ని ఏంటంటే మనకి ఒక స్కర్ట్ బార్డర్ ఇచ్చినట్టుగా, ఎందుకంటే కింద బార్డర్ ఇచ్చేసి దాని పైన అంతా కూడా ఇదే డాల్స్ కంటిన్యూ అవుతూ త్రోట్ శారీ అంతా కూడా వస్తుంది. కంప్లీట్ మనకి ఇదే విధంగా వస్తుందండి. ఓకే, ఇందులో శారీ అంతా కూడా మనం ప్లెయిన్ గా వదిలేకుండా మళ్ళీ మిర్రర్స్ కూడా మనం ఇచ్చాము. మల్టీ కలర్స్ లో కనిపిస్తుంది. అవునండి, ఫుల్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేటికల్లా మనం ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్, బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తో తీసుకున్నామండి. ఓకే, బాడీ అంతా పింక్ ఇచ్చారు కాబట్టి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ లోకి మనకి గ్రీన్ కలర్ అనేది కాంట్రాస్ట్ గా ఇవ్వడం అనేది చూడొచ్చు. సో చాలా బాగుందండి. అండ్ మనకి ఇంతవరకు మనం చూసిన శారీస్ అన్ని కూడా కొంచెం డిజైనర్ వేర్ గా ఉన్నాయి, పార్టీ వేర్ లా ఉన్నాయి కాబట్టి సమ్మర్స్ లో వచ్చే పార్టీస్ కి కంఫర్టబుల్ గా ఉంది. ఏంటంటే రెగ్యులర్ గా కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి కాటన్ కోటా ఫ్యాబ్రిక్ మీద వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ లోనే ఉంది. జనరల్ గా కాటన్ అనే మాట వినంగానే సింపుల్ గా ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ దీనిలో కూడా మనం మంచి వెరైటీస్ ని చూపించవచ్చు అని చెప్పి ఇందులో ఎంబ్రాయిడర్డ్ వర్క్ ని ప్యాచెస్ లాగా యూజ్ చేయడం, అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇచ్చేసి దీన్ని కూడా మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. దీని కాస్ట్ మనం అనుకోలేదు, ఈ కాస్ట్ కూడా చెప్పాలండి. దీని కాస్ట్ వచ్చి మనకి 1980 రూపీస్ లో మనకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత వర్క్ ఉంది, హెవీగా ఎంతో రేట్ అనుకుంటారు కదా జనరల్ గా, అందులో చాలా తక్కువ రేట్ లోనే మనకు వస్తుంది. ఓకే, సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకి హోల్సేల్ రేట్స్ కే రీటైల్ గా కూడా అమ్మడం అనేది జరుగుతుందండి. ఇక మీకు ప్రత్యేకించి హోల్సేల్ లో కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న కలెక్షన్ ని కూడా మనకి హోల్సేల్ లో కూడా సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మణికొండ ఓయూ కాలనీ, అలాగే శ్రీనగర్ కాలనీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇంకా ఏస్ట్రా నగర్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది కూడా మనం కోటా కాటన్ లోనే తీసుకున్నాము. ఇందులో వచ్చేసి ఫుల్ శారీ అంతా మనం పింక్ షేడ్ లో తీసుకొని అందులో వర్క్ మాత్రం మనం ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ తో తీసుకున్నామండి. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ తో వస్తుంది అనమాట. కంప్లీట్ మనకి మ్యాంగో డిజైన్ తో వైట్ వస్తుందండి. దీనికి బార్డర్స్ వచ్చేటప్పుడు మనం పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం తీసుకున్నామండి. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్, మన ఓనీ పార్ట్ అయితే ఏదైతే ఉందో అంతా మనం బుటీస్ వచ్చేట్టు తీసుకున్నాం. అయితే దీన్ని కూడా మళ్ళీ మనం లంగా ఓనీ స్టైల్లో చూడబోతున్నాం. దీన్ని కూడా మనం లంగా ఓనీ స్టైల్లో చూడబోతున్నామండి. ఇందులో వచ్చేసి అదే ఫ్యాబ్రిక్ అదే కంటిన్యూ అవుతుంది, కానీ మనకి ఓన్లీ వర్క్ లో చేంజ్ అనేది మనం చూస్తామండి. పళ్ళు అండ్ షోల్డర్ దాకా కూడా మనకి ఈ మ్యాంగో బూటీస్ లాగా ఉండే ఫ్లారల్ ప్యాచెస్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ తీసుకున్నట్టుగా చూడొచ్చు. అదే మనం కుచ్చుల దాకా వస్తే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. అవే డిజైన్ ని మనకి దగ్గరగా చేసి మనకి హెవీగా వర్క్ వచ్చేటట్టు చేస్తుందండి. ఇదంతా మన కుచ్చుల్లో వచ్చేటికల్లా చాలా హెవీ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, పైన ప్లెయిన్ గా ఇచ్చేసి మనకి నీస్ నుంచి కింద పార్ట్ వరకు మొత్తం కూడా మనకి ఇలా హెవీగా ఎంబ్రాయిడర్డ్ డిజైన్ అనేది మనం చూడొచ్చండి. అవునండి, ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ ఫుల్ వస్తుంది, ఫుల్ డిజైన్ అంతా కూడాను. అయితే ఇందులో మనం బ్లౌజ్ చూస్తే మనం సేమ్ కాంట్రాస్ట్ కలర్ లో మనం బ్లౌజ్ తీసుకున్నామండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మనకి. సో గ్రీన్ కలర్ లో రా సిల్క్ లోనే మనకి బ్లౌజ్ తీసుకున్నారు. సింపుల్ గా ఉండే బార్డర్స్ మనకి శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే బ్లౌజ్ కూడా ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. వీటి కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ కూడా మనం ఇంత ముందు చెప్పినట్టే 1980 రూపీస్ లో మనకు వస్తుందండి. కోటాలో కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సమ్మర్ లో ఏంటంటే ఇటువంటి శారీస్ పెట్టుకొని జస్ట్ ఫల్స్ డిజైన్స్ చిన్న చిన్న ఆర్నమెంట్స్ వేసుకుంటే కూడా ఇటువంటి శారీస్ మీద చాలా రిచ్ గాను చాలా ఉందాదనంగాను ఉంటుందండి ఈ డిజైన్స్. రైట్, అంటే ఇది వచ్చేసి ఇందాక వరకు మనం కొన్ని రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్స్ కూడా చూసాం కదా, మరి ఇది ఎట్లా ఉంటుందంటారు? ఇది వచ్చి మనకి కంప్లీట్ లేదండి, ఇది వచ్చి కంప్లీట్ మంచి కోట దాంట్లో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇది లేదు. మామూలుగా హోమ్ వాష్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా.
ఇంకో శారీ చూద్దామండి. నెక్స్ట్ శారీ ఇది కూడా మనం కోటా మీద చూస్తున్నాం. ఇది ఇది చూస్తే మనం చూడండి, ఇదంతా మనం చూసేంత ఓనీ పార్ట్ అనమాట. ఇది కంప్లీట్ ఓనీ అంతా కలిపి మనకి బుట్టి వస్తుందండి. బుట్టి వస్తుంది థ్రెడ్ వర్క్ తో ఎంబోస్డ్ డిజైన్స్ తోటి మనకి బూటీస్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇంకా బార్డర్స్ దగ్గరికి వస్తే మనకి సెల్ఫ్ వీవింగ్ లోనే 3 డిఫరెంట్ కలర్స్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఒకటి వచ్చేసి మనకి పీచ్ కలర్ లో ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి వైట్ అండ్ గ్రే కలర్ మిక్స్ లో ఉంది. దాని మీదనే మనకి లోటస్ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇందులో ఈ శారీలో ప్రత్యేకించి మనకి పళ్ళుని సెపరేట్ గా డిజైన్ చేసినట్టుగా కాకుండా మనకి ఇందాక మనం బార్డర్స్ లో ఎలాంటి డిజైన్ అయితే చూసామో దాన్నే ఒక 2 బార్డర్స్ లాగా తీసుకొని మధ్యలో అంతా కూడా ఈ పీచ్ కలర్ దాని మీదనే మనకి సర్కిల్స్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఈ సర్కిల్సే కంటిన్యూ అవుతూ మనకి రెండో పక్కన బార్డర్స్ లో స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం ఈ ప్యాటర్న్ లో చూడొచ్చు. ఇదంతా కూడా మళ్ళీ మనకి సర్కిల్స్ వస్తూ మళ్ళీ పైకి వచ్చేసరికల్లా మనకి ఫ్లారల్ డిజైన్ లోటస్ తోటి ఇచ్చేసి గ్రీన్ బేస్ మీద మనకి ఈ ఎంబోస్డ్ డిజైన్లో ఉండే ఫ్లారల్ వర్క్ అంతా కూడా చూడొచ్చు. అయితే దీన్ని కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా తీసుకున్నారండి. పళ్ళు అండ్ షోల్డర్ వరకు మనకి ఇట్లా వచ్చి మధ్యలో ఒక డిమార్కేషన్ అనేది ఇచ్చారనమాట. సో మనకి కుచ్చుల దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. డిజైన్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఇక్కడ కొంచెం మ్యూజికల్ నోట్స్ కానీ లేదంటే ఈ మనకి సాంస్క్రిట్లోని డిఫరెంట్ లెటర్స్ లాగా కనిపిస్తున్నాయి. అలాంటి ఒక డిజైన్ ని తీసుకున్నారనమాట ఇందులో. ఇది మనకి కుచ్చుల పార్ట్ అంతా కూడా ఇట్లానే వస్తుంది కదా, కట్టుకొంగు దగ్గర నుంచి ఇదే విధంగా వస్తుందండి. విత్ ప్రింట్ తో వచ్చేస్తుంది మనకి ఇందులో. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూడాలి అని అంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అవునండి, రైట్. సో ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా మనం ఇంతవరకు కాటన్ కోటాలో చూస్తూ ఉంటే దానికి వచ్చేసి కాంట్రాస్ట్లో రా సిల్క్ ఇచ్చారు కదా, దీనిలో అలా కాకుండా కొంచెం స్మూత్గా ఉండే ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చారు, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దాని మీదనే మనకి ఫ్లారల్ డిజైన్ అంతా కూడా మధ్యలో మ్యాంగో డిజైన్స్ లాగా ఇచ్చి ఇచ్చారు కదా. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 820 రూపీస్ లో మనకు వస్తుందండి. 820 రూపీస్. ఓకే, సో దో కాటన్ కోటాలోని మనం వెరైటీ తీసుకుంటున్నా కూడా దీని వర్క్ వలన అలాగే దీనిలోని కొంచెం డిజైన్ డిఫరెన్స్ వలన మనకి ఏంటంటే ఇంత తక్కువ రేంజ్ లో నుంచే మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ వేర్ గా అంటే కాటన్ లో సమ్మర్ లో కాటన్ వే కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ తీసుకోవచ్చు అండి. ఇందులో కూడా ఇంకా మనకి బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కదా, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోండి. చూసారు కదండి, సమ్మర్కి సంబంధించిన కాటన్ వేర్ అలాగే రెగ్యులర్ వేర్లోనే డిఫరెంట్ వెరైటీస్, ఇంకా పార్టీ వేర్ కోసం డిజైనర్ వేర్ శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్స్కే అందుబాటు ధరల్లో ఉన్నాయి. కాబట్టి ఈ కలెక్షన్ని మీరు సొంతం చేసుకోవాలి అని అనుకుంటే కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే కాదండి, మణికొండ ఓయూ కాలనీ, ఏఎస్ రావు నగర్ అలాగే శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ బ్రదర్స్కి మీరు విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.